హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటండి? కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అయిపోయేసి పూలు అవి కోసుకొని వచ్చేసాను అనమాట. మాకైతే ఇంకా పూలు కొనే పని ఏమి ఉండదన్నమాట. చెట్లకు ఉంటే అవైతే కోసుకొని వచ్చి పూజ చేసేసుకుంటాం ప్రతిరోజు. ఎప్పుడన్నా పండగలు అలా వచ్చినప్పుడు అయితే ఇంకా కొంటామన్నమాట. చామంతి పూలు అవన్నీ, మల్లెపూలు. సో ఇప్పుడైతే పూలు అవన్నీ కోసుకొని వచ్చి పూజ అయితే పూర్తి చేశానన్నమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంకా అప్పటికే టైం వచ్చేసి 10:30 దాటింది అనుకుంటా, 11 అట్లా అవుతుంది. సో ఫస్ట్ అయితే పొటాటోలు అయితే కట్ చేసేసి ఇంకా పొయ్యి మీద వేసాను అనమాట. పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఇంకా అవైతే పొయ్యి మీద వేసేసి ఇంకా నేనైతే ఇంకో పక్క దోశలు అవి వేసుకున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ, ఆల్మోస్ట్ అదే ఉంటుందండి. మా పిల్లలకు ప్రతిరోజు తిన్నా కూడా విసుగు పుట్టదు. దోశ అయితే ప్రతిరోజు దోశే తింటారు. ఇంకా ఇడ్లీ ఏదైనా వారానికి ఒక్కసారి పెడతాను. ఇంకా ఆ రోజు తినడమే చాలా కష్టము. అండ్ ఇక్కడ వచ్చి సొరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. పొటాటో ఫ్రై, సొరకాయ కర్రీ ఈరోజు లంచ్లోకి. సో ఇంక నేనైతే ఒక పక్క బ్రేక్ఫాస్ట్ అయితే తింటూనే ఇంకో పక్క కూరలు అవి కూడా పొయ్యి మీద పెట్టేశాను అనమాట. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ స్కూల్కి కూడా వెళ్ళాలన్నమాట నేను తీసుకురావడానికి పిల్లల్ని. ఇంకా అందుకని తింటూ టైం ఎంత అయిందో ఏందా అని మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అప్పటికే 11 దాటిపోయింది అనమాట. నేను టిఫిన్ చేసేసరికి ఇంకా పొటాటో కట్ చేసి పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ సొరకాయ కట్ చేసి, సో అవన్నీ కట్ చేసుకోవడానికి మనకి చాలా టైం పట్టిద్ది అనమాట. కూరగాయలు కట్ చేసుకోవడానికి ఉడకడం కన్నా కట్ చేయడానికి టైం పట్టేటట్టుంది. ఇంక వాటిని అయితే సిమ్లో పెట్టేసాను రెండు. ఇంకా పొటాటో ఫ్రై, సొరకాయ సిమ్లో పెట్టేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే తింటూ మధ్యలో ఇంకా ఒకసారి వెళ్ళి కలబెట్టుకుంటూ వస్తున్నాను అనమాట. కూరలు మళ్ళీ మాడిపోతాయి కదా, అట్లాగే వదిలిపెట్టిన. సో ఇంకా పొటాటో ఫ్రై అయితే అయిపోయిందండి. ఇంకా చిన్నులపై కారం అది కూడా వేసేసాను. ఇంకా సొరకాయ కర్రీ కూడా ఉడుకుతుంది. ఇంకా అది కూడా అయిపోతే ఇంకా స్టవ్ అయితే ఆపేసుకొని ఇంకా తర్వాత అయితే తాలింపు పెడతాను అనమాట. సొరకాయ అయితే ఇంకా మళ్ళీ స్కూల్కి కూడా వెళ్ళాలని చెప్పాను కదా. సో ఇంకొంచెం ఉడకాలన్నమాట సొరకాయ. ఇంకా పొటాటో అయితే ఆఫ్ చేసేసాను. ఇంక ఇది ఉడికేసిన తర్వాత ఇంకా దీన్ని కూడా ఆపేసేసి తర్వాత వచ్చిన తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చిన తర్వాత తాలింపు పెడతాను అనమాట. ఇంకా వ్లాగ్ అయితే ఎలా ఉన్నాయండి, వీడియోలు పెద్ద వీడియోలు అయితే ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే నేను ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు అయితే అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత వాటిని అయితే తీసేసి ఏందా ఆస్తి పంపకాలు చేసినట్టు చేస్తున్నాను అనుకున్నారు. ఏవి లేదండి. ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళ బట్టలు అయితే ఇంకా వెనకబై పారేస్తామన్నమాట. సో అందుకని వాళ్ళ బట్టల వరకు తీసి బకెట్లో వేస్తున్నాను. మావైతే ఇంక అట్లా జైల్లో వేస్తున్నాను అనమాట. వేసేసి ఇంకా ఆరేస్తాను అనమాట. కాకపోతే బట్టలు అయితే అప్పటికే టైము 12 దాటిపోయింది. స్కూల్కి హాఫ్ డేస్ కదా, ఇంకా అందుకని 12:30 కల్లా వదిలేస్తారనమాట. ఇంకా అందుకని నేను బట్టలు అయితే ఇంక వచ్చిన తర్వాత ఆరేయాలి. అస్సలు టైం అయితే లేదు. ఆ రోజు ఇంకా ఫుల్ సరిపోయిందనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇల్లంతా ఎట్లా అంటే అట్లా ఉండిద్ది. ఇంకా చిన్నోడైతే నిద్రలేసినా కొంతసేపు ఆడుకుంటాడని చెప్తాను కదా. ఇంకోటి అక్కడ కారులని, బొమ్మలని, ఆటోలని ఎక్కడంటే అక్కడక్కడ పడేసేస్తాడు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు అదంతా క్లీన్ చేయడానికి ఒక గంట సేపు పట్టిద్ది అనమాట. క్లీన్ చేయడం అంటే ఎక్కడ వస్తువు అక్కడ తీసి పెట్టడానికి, ఇల్లంతా చిమ్మి తుడిచి, సో ఇవన్నీ చేసుకోవడానికి టైం పట్టిద్ది అనమాట. సో అందుకని ఇక్కడ బట్టలు వచ్చిన తర్వాత ఆరేద్దాంలే అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే బట్టలు తీసి ఎవరి వాళ్ళకి సపరేట్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. జున్ను చూడండి, జున్ను అయితే ఒక అద్భుతమే అనమాట. అస్సలు స్కూల్కి వెళ్ళనని ఇంతవరకు ఒక్కరోజు కూడా అనలేదన్నమాట. ప్రతిరోజు హ్యాపీగా నవ్వుకుంటూ స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడైతే చూడండి వైషు అండ్ హంసీ. వైషు అయితే ఇంకా చిన్నోడిని అయితే సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్ళిపోతుంది. ఇంకా హంసీని ఎక్కమన్నాగానే హంసీ నాతోటే వస్తుందంట. అదైతే ఇంక నేను నడిచి వస్తాలే అని చెప్పింది. పోనీలే అని చెప్పి ఇంక సరేలే అని చెప్పి ఇప్పుడు దాకా కొంచెం బాగానే నడిచానండి. ఇంక అప్పటికేమైందంటే సడన్గా చెప్పు అనేది తెగిపోయిందనమాట. ఇంకా
చాలా స్లోగా పడేద్దామా అక్కడే అంటే ఎండ కదా, 1 గంట అప్పుడు 12:30 1 గంట ఆ టైంలో కాళ్ళు బాగా కాలిపోతుంటాయి. ఇంకా అలా అని చెప్పుని పడేసామంటే ఇంకా ఒట్టి కాళ్ళతో ఇంకా రోడ్డు మీద నడవలేం కదా, కాళ్ళు కాలుతుంటాయి. అందుకని మేము ఇంకా రాలేదు ఏంటని వైషు జున్ను అయితే ఇంటికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నారు అనమాట. ఇంకా నేనేం సరే మీరు ముగ్గురు పదండి, నేను చిన్నగా నడుచుకుంటా వస్తాను అట్లాగే అని చెప్పి ఇంకా తెగిపోయిన చెప్పుతోటి ఇంకా రోడ్డు స్కూల్ స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు వచ్చామండి. ఇందాక వీడియో తీసాక అంతే, ఆ కొంచెం అయిపోయింది కానీ ఇంకా చెప్పు తెగిపోయింది అనమాట సడన్గా. ఇంకా పిల్లలైతే ఇంకా అందుకని వాళ్ళైతే ముందు పంపించేసి నేను స్లోగా నడుచుకుంటూ ఇంకా సరిపోయిందనమాట ఆ రోజైతే. నా కర్మకి ఇంతే, ఎప్పుడు ఏదో ఒకటి ఇట్లాగే జరుగుతుంటుంది. రీసెంట్ టైమ్స్లో అయితే ఎక్కువైపోయింది అనమాట. చెప్పుతో నడవలేక ఇంకా నా పని అయితే అయిపోయిందనమాట. పిల్లలు అయితే ఇందాక షాప్ దగ్గర ఆగి ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందేనండి, లేకపోతే బుడ్డోడు అస్సలు ఊరుకోడు. ఇంకా చిన్నోడు కొంటే వీళ్ళిద్దరు ఊరుకుంటారు చెప్పండి, అందుకని ముగ్గురు కొనుక్కుంటారు ఏదో ఒకటి. చూడండి కొనుక్కొని కూడా ఎందుకు ఏడుస్తున్నారా అనుకుంటారేమో. మా చిన్నోడు అంతే అనమాట. ఇప్పుడు ఏం లేదు, వాడు కొనుక్కున్నాడు. ఇంక ఇక్కడ చూడండి, ఇందాక బట్టలు అక్కడే పెట్టేశాను కదా, ఇంక వాటిని అయితే ఆరేయాలి. ఎందుకు ఏడుస్తున్నాడంటే హంసిక కొనుక్కున్నవి కూడా వాడికే కావాలంట. పాపం అదైతే ఇద్దరి మధ్యలో నలిగిపోతుంది. ఇద్దరు దానికి అరవడము కొట్టడము ఏమీ చేత కాదు. ఇంకా జున్ను కొట్టినా కూడా ఏడేస్తుందే కానీ తిరిగి వాడిని అయితే కొట్టలేదనమాట. ఇంకా వైషు అయితే ఏదో మాటలు చెప్పి అది కొనుక్కున్న చాక్లెట్ ఇచ్చింది, మళ్ళీ హంసి కూడా తను కొనుక్కున్నది కొంచెం ఇచ్చింది. చూడండి 3 పట్టుకున్నాడు అనమాట. అంటే హంసిది, వైషుది, వాడు కొనుక్కున్నది 3 పట్టుకొని ఇంకా అప్పుడు ప్రశాంతంగా కూర్చున్నాడు అనమాట. ఎప్పుడైనా అంతే, తనతో పాటు ఏదైనా కొనుక్కున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేయాల్సిందనమాట వాడికి. ఇంకా పొటాటో ఫ్రై అంటే ఫేవరెట్ అనమాట జున్నుకి అయితే. ఇంకా అందుకని పొటాటో ఫ్రై అది అని చెప్పంగానే వచ్చి మూత తీసి మరీ చూస్తున్నాడు పొటాటో ఫ్రై అని. నేనైతే ఇందాక టైం అయిపోయిందిలే అని చెప్పేసి ఇంకా అన్నం అయితే వండలేదనమాట. ఇంటికి రాగానే ఫస్ట్ అన్నం పెట్టేశాను. ఇక్కడైతే చూడండి, ఇంకా తినేంత వరకు పాపం ఎవరిని డిస్టర్బ్ చేయడు, సైలెంట్గా కూర్చొని తినేస్తాడనమాట. ఇంకా 10 నిమిషాలే ఉందండి. ఇంకా మళ్ళీ స్కూల్కి వెళ్ళే లోపల మళ్ళీ అన్నం ఉడకలేదనుకో మళ్ళీ మధ్యలో ఆపాల్సి వచ్చిందని ఇంటికి వచ్చిన తర్వాత ఇంక అప్పుడు స్టవ్ వెలిగించి అన్నం అయితే పెట్టేశాను, ఉడుకుతుంది. ఇంక వీళ్ళు డ్రెస్ అది చేంజ్ చేసుకునే లోపల అన్నం అయితే ఉడికిద్దిలేండి. ఇంకా చూడండి చిన్నోడు అందరి మీదకి తిరగబడుతుంటాడు బుడ్డోడు. ఇంకా ఎవరు ఎట్లా పోయినా సరే ఇంకా హంసిక అయితే ఇంటికి రాగానే ఆ ఎండలో వచ్చింది కదండి, కొంతసేపు హాయిగా కూర్చోవడమో టీవీ చూడడమో లేకపోతే పడుకొని ఈవినింగ్ లేసి హోంవర్క్ చేసుకోవచ్చు కదా, అస్సలు అట్లాంటి ప్రసక్తే లేదన్నమాట. ఈ మామూలుగా ఫుల్ డే అయినా సరే ఇంటికి రాగానే మళ్ళీ హోంవర్క్ రాయాల్సిందే. ఇప్పుడు చూడు ఆఫ్టర్నూన్లో ఆ ఎండలో బడి వచ్చింది కదా, నడుచుకుంటూ అంత దూరం, చాలా దూరమే ఉంటుంది అనమాట. పెద్దవాళ్ళు మా ఎండలో ఆ బ్యాగ్ వేసుకొని నడవాలంటే నాకే కష్టంగా ఉంది. పాపం ఇంకా హంసి పరిస్థితి ఉండిద్ది. అంత ఎండలో వచ్చింది కదా, కొంతసేపు ఆగిన తర్వాత అన్నం తినేసి పడుకొని లేచిన తర్వాత రాసుకోవే అని చెప్తున్నాను అనమాట. ఆయన అస్సలు వినే పనే ఉండదన్నమాట. హోంవర్క్ చేయడంలో మాత్రం ఫస్ట్ ఉంటుంది అనమాట. చదువులో కూడా బాగానే చదివిద్దిలేండి. ఇంకా హోంవర్క్ అయిపోయేంత వరకు ఏదైనా తినడం కూడా తినదు అనమాట. ఏదైనా బిస్కెట్స్ ఇచ్చినా కూడా తినదు. ఇందాక కొన్ని చాక్లెట్స్ కూడా జున్నుకు తెలియకుండా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు హోంవర్క్ రాస్తుంది. హోంవర్క్ అయిపోయిన తర్వాత తినడమైనా తాగడమైనా పని అనేది చేస్తుంది. ఇంకా వైషు అయితే టీవీ చూస్తుంది అనమాట. చెప్తున్నాను చూడు, నీకు చెల్లెలు చూడవే హోంవర్క్ రాస్తుంది, నువ్వు టీవీ చూస్తున్నావు అంటే బ్రెయిన్ అంటే ఎక్కువ ప్రెషర్ చేయకూడదు అనమాట అని చెప్తుంది. అందుకని ఇంత చిన్నప్పటి నుంచి అంత చదివామంటే బ్రెయిన్ దెబ్బతినిద్ది మమ్మీ అని జోక్ చేస్తుంది అనమాట వైషు అయితే. ఇంక ఇక్కడైతే ఇందాక బట్టలు చూపించాను కదా, ఒక పక్క పొయ్యి మీద అన్నం అయితే ఉడుకుతుందండి. ఇంక నేను బట్టలు ఉంటే వాటిని అయితే ఆరేస్తున్నాను. ఇందాక తీసి చైర్లో వేసి పెట్టాను కదా, ఇంకా బట్టలన్నీ ఇప్పుడైతే ఆరేస్తున్నాను. ఇట్లా కూడా డ్రై పడ్డాయి కాబట్టి 1 గంట 2 గంటలకు ఆరేసిన. ఇప్పుడు ఉండే ఎండలకి అసలు ఆరిపోతాయి. ఎండలు ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయండి. సమ్మరు స్టార్ట్ అయింది కదా, ఇంకా ఎండలు అయితే బీభత్సంగా మొదలైనాయి మా ఊళ్ళో. ఇంక ఇక్కడైతే బుడ్డోడు కూడా ఇంకా నాకు తోడుగా అందియడానికని వచ్చేసి ఇది ముచ్చట చెప్తాను అనమాట. ఇంకా అన్నం కూడా అయిపోతుందిలే పదండి అన్నం తినిపిస్తానని చెప్పి చిన్నోడిని కూడా లోపలికి తీసుకోబోతున్నాను. ఇంక ఇప్పుడైతే అన్నం అయితే తినిపించేసానండి. ఇంకా వైషు అయితే తనే తీసుకొని తిందలేండి. ఇంకా హంసికాకి జున్నుకి అయితే నేనే తినిపించేసాను. అన్నం అంతా తినిన తర్వాత ఇంక టీవీ పెట్టుకొని చూస్తుంది. వైషు అయితే మధ్యాహ్నం అప్పుడు పడుకోవడం చాలా తక్కువ. ఇంకా జున్ను కూడా నిద్రపోతాడు కానీ ఏదో కొంచెంసేపు అట్లా ఆడుతున్నాడు. హంసిక అయితే అన్నం తినేసి ఇంకా
అట్లాగే టీవీ చూస్తూ నిద్రపోయింది తనైతే. ఇంకా జున్ను కూడా ఇంకొంతసేపు అట్లా ఆడుకొని ఇంక వాడు కూడా మధ్యాహ్నటప్పుడైతే కొంతసేపు నిద్రపోతాడు. ఇంకా ఐషు అయితే నిద్రపోదులేండి. ఇంకా నేను కొన్నిసార్లు వాళ్ళతో పాటు పడుకొని నిద్రపోతాను, కొన్నిసార్లు ఇంకేదైనా పని ఉంటే చూసుకోవడం సరిపోతుంటుంది అనమాట. సో వీడియో కూడా ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నానండి. వీడియో ఎలా ఉంది ఏంటని కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ